నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గతంలో అమిత్ షా తిరుపతి పర్యటన సమయంలో చంద్రబాబు బ్యాచ్ రాళ్ల వర్షం కురిపించారు. చంద్రబాబు నచ్చితే కాళ్లు, నచ్చుకుంటే జుట్టు పట్టుకునే టైప్ అన్న మాజీ మంత్రి అంబటి. ఏలూరు జిల్లా గుండుగొలంలో ఘనంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు. వేద మంత్రోచ్చరణల నడుమ శ్రీ సీతారామస్వామికి విశేష పూజలు. గుంటూరులో కొకైన్ కలకలం. నల్లచెరువు ప్రాంతానికి చెందిన ముగ్గురు వద్ద నుండి 8.5 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు. తిరుమల శ్రీవారిని మంత్రి సవిత దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అనేది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో అమిత్ షా తిరుపతి పర్యటన సమయంలో చంద్రబాబు బ్యాచ్ రాళ్ల వర్షం కురిపించారన్నారు. నచ్చితే కాళ్లు, నచ్చుకుంటే జుట్టు పట్టుకునే టైప్ రాజకీయ నేత చంద్రబాబు అని దుయ్యబట్టారు. అమిత్ షా చెప్పటం వల్లే గతంలో పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారన్నారు. ఇవాళ మళ్లీ లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నారని, దీనికి అమిత్ షా ఒప్పుకోలేదన్నారు. లోకేష్ లోగుట్టు వ్యవహారాలు కట్టడి చేయాలని చంద్రబాబుకు అమిత్ షా చెప్పినట్లు తమకు సమాచారం ఉందని ఆయన తెలిపారు. అమిత్ షా గారు రావడం జరిగింది. ఆయనకి కూటమి నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం. నేనేదో పత్రికలో చూశాను, పూలవర్షం కురిపించారంట. కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పూలవర్షం కురిపించారు. ఆయనకి ఘన స్వాగతం పలికారు. నాకు ఈ సందర్భంలో ఒకటి గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 2014-15లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, పార్టీ నుంచి కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదే అమిత్ షా గారు అప్పుడు హోంమంత్రిగా ఉండి మన తిరుమల తిరుపతి దర్శనానికి వచ్చారు. అప్పుడు ఏ వర్షం కురిపించారో గుర్తుందా? రాళ్ళ వర్షం కురిపించారు. ఎందుకు ఈ విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానంటే, నారా చంద్రబాబు నాయుడు గారు నచ్చకపోతే రాళ్ల వర్షము కురిపించగలరు, నచ్చితే పూల వర్షము కురిపించగలరు. నచ్చితే అనే మాట అంటే కంటే అవసరం ఉంటే అని చెప్పవచ్చు. దానికే పర్యాయ పదం ఏంటంటే, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోగలిగిన అత్యంత సమర్థవంతమైనటువంటి రాజకీయవేత్త భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారని నాకు అనిపిస్తుంది. సరే, ఎనిగా కూటమిలో మీరున్నారు. హోంమంత్రి గారు 3 సార్లు ఈ దేశానికి హోంమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి అమిత్ షా గారు. కేంద్ర ప్రభుత్వంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన మన రాష్ట్రానికి వచ్చారు, స్వాగతం పలికారు, బాగా. మనకు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. సమస్యల పుట్ట ఎందుకు అంటున్నానంటే, మనం విభజన జరిగి 11 సంవత్సరాలు అవుతుంది. అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి.
కృష్ణా జిల్లాలకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 8,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు మనకు తెలంగాణ నుంచి రావాల్సి ఉంటే దాన్ని కొలిక్కి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం చేత తక్షణమే ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అమిత్ షా గారు మన రాష్ట్రం వచ్చినప్పుడు ఆ సమస్యల మీద దృష్టి పెట్టి ఎంతో కొంత పరిష్కార మార్గాలని అన్వేషించవలసినటువంటి తరుణంలో మరి ఆయన గంట బ్రహ్మాండాన్ని విందించారంట. విందించి కరగట్టు పక్కన ఉన్నటువంటి ఒక అత్యంత అందమైన భవనంలోకి తీసుకువెళ్ళి కృష్ణానది ఒడ్డున వారికి విందు చేసి అటు నుంచి చూస్తుంటే అక్కడ కనకదుర్గమ్మ వారు దర్శనమిస్తున్నటువంటి ప్రదేశంలో వారికి విందించి చాలా విషయాలు మాట్లాడారంట. ఏ విషయాలు మాట్లాడారో తెలుసా మీకు? ఇవాళ వాళ్ళ పత్రికలో రాశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల గురించి మాట్లాడారంట. సమస్యలన్నీ పోయినాయి. హోంమంత్రి గారు వస్తే పరిష్కారం కావాల్సినటువంటి సమస్యల్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ గురించి అని అడిగారంట. వీళ్ళు చెప్పారంట ఆయనకి బెంగళూరులో ప్యాలెస్లు ఉన్నాయండి, తాడేపల్లిలో ప్యాలెస్ ఉందండి, హైదరాబాద్ లో ప్యాలెస్ ఉందండి, పులివెందుల్లో ప్యాలెస్లు ఉన్నాయండి. మేము అనుకుంటున్నాం అమిత్ షా గారు ఇవన్నీ అడిగాడని మేము అనుకోవట్లా. ఏలూరు జిల్లా బేమడోలు మండలం గుండుగొల్ను శ్రీ సీతారామస్వామి ఆలయ ఉపాలయమైన త్యాగరాజ ఆలయంలో ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ చైర్మన్ కొండ గంగరాజ్ కుమార్ పర్యవేక్షణలో అర్చకులు సుధీరాచార్యులు బృందం వేద మంత్రాలతో శ్రీ సీతారామస్వామికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆరాధనోత్సవాల్లో భాగంగా స్వామివారికి శాంతి కళ్యాణం జరిపి త్యాగరాజస్వామికి శ్రీ సీతారామ దర్శనం చేయించారు. ఈ సందర్భంగా చైర్మన్ గంగరాజ్ కుమార్ మాట్లాడుతూ ఉదయం సాయంత్రం త్యాగరాజస్వామికి ప్రత్యేక పూజలు భజనలు సంకీర్తనలు ఆలపించడం జరుగుతుందని తెలిపారు. గుంటూరులో కొకైన్ కలకలం రేపింది. దీన్ని సరఫరా చేస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు కథనం ప్రకారం గుంటూరులోని నల్లచెరువు ప్రాంతానికి చెందిన షేక్ దాదవలి, కాసిం పీరా అనే ఇద్దరు సోదరులు సంపత్ నగర్ శివారు నంబూరు సుబానీ కాలనీకి చెందిన షేక్ సమీర్ బాజీతో కలిసి కొకైన్ విక్రయిస్తున్నారు. 2 రోజుల క్రితం ఎక్సైజ్ సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ద్విచక్ర వాహనంపై రవీందర్ నగర్ నుంచి శ్యామలానగర్ కు కొకైన్ తీసుకెళ్తూ ఈ ముగ్గురు పట్టుబడ్డారు. వీరి వద్ద 7 ప్యాకెట్లలో 8.5 గ్రాముల కొకైన్ తో పాటు ద్విచక్ర వాహనం 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ వారు, ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ వారు పట్టుకున్న ఈ కేసు కొద్దిగా ప్రతిష్టాత్మకమైంది. తర్వాత అరుదుగా దొరికే డ్రగ్ కేసు అన్నమాట. దీన్ని కొకైన్ అంటారు. నార్కోటిక్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ అనేది ఒక యాక్ట్ ఉందన్నమాట. ఈ యాక్ట్ ప్రకారం నార్కోటిక్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ అంటే 2 రకాలు అనమాట. ఒకటి శరీరాన్ని, 2 సైకోట్రాపిక్ అంటే మానసికంగా. ఈ 2 అంశాల ఆధారంగా ఈ సబ్స్టెన్సెస్ తయారు చేయబడతాయి. ఇవి వాడినప్పుడు పూర్తిగా మత్తులోను, తర్వాత ఎక్స్టసీ అంటారు. ఎక్స్టసీ అంటే అత్యానందం పొందటం. మనిషి అత్యానందం పొందుతాడనమాట, అంటే తన్మయత్వం చెందుతాడు. అలాంటి డ్రగ్స్ ఉన్నాయి, అవి చాలా ప్రమాదకరమైనవి. అలాంటి డ్రగ్స్లో ఒకటైన ఈ కొకైన్ అనేది ఒరిజినల్గా కోకా ప్లాంట్ అనే దాని నుంచి తీయబడుతుంది. ఈ కోకా ప్లాంట్ అనేది సౌత్ అమెరికాలో దీని పుట్టుక. అక్కడ తయారైనవి ముఖ్యంగా మీకు సౌత్ ఆఫ్రికా ఏరియాస్లో, సౌత్ అమెరికాలోను సౌత్ ఆఫ్రికాలోను వీటిలో ఈ డ్రగ్స్ యొక్క నైజీరియన్స్ వీళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆ డ్రగ్స్కు అలవాటు పడే మీకు ఈ మెట్రోపాలిటన్ సిటీస్లోకి కూడా ఇవి వస్తున్నాయి. వాటిలో మన స్టేట్ కంటే కూడా హైదరాబాద్లో ఇది ప్రశస్తి.
ఇది 1 గ్రామ్ వచ్చి దాదాపు 20,000 రూపాయలు ఉంటుంది హైదరాబాదులో. వీళ్ళు మన దగ్గర ఇక్కడ 3,000 రూపాయలకు అమ్ముతున్నారు. ముఖ్యంగా ప్రమాదకరమైన ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు ఆ పెయిన్ తగ్గించడం కోసం వాడే డ్రగ్, అనస్థిషియా డ్రగ్ లాగా దీన్ని వాడతారు మెడిసినల్గా. కానీ కొంతమంది దాన్ని తన్మయత్వం పొందటానికి, మత్తు పొందటానికి అత్యంత ఖరీదైన దాన్ని అత్యధికంగా డబ్బున్న పిల్లలు, స్టూడెంట్స్ వీళ్ళు వాడే ఈ డ్రగ్ అన్నమాట. ఇది అతి అరుదుగానే దొరుకుతాయి. మీకు దీంట్లో రకరకాలు ఉన్నాయి. ఈ డ్రగ్స్లో ఇది ఒక మెయిన్, దాంట్లో ఒక పార్ట్ అన్నమాట ఈ కొకైన్ అనేది. కాబట్టి ఈ కొకైన్ని ఈ మధ్యలో ఇక్కడెక్కడ ఎవరు కూడా ఈ జిల్లాలో పట్టుకోవడం జరగలేదు. మిగతా ఈ గంజాయి వీటి మీద మనకు జనరల్గా దొరికే తక్కువ రేటుకు గంజాయి కాబట్టి గంజాయి, దాని ద్వారా వచ్చే చిన్న చిన్న మనకు పదార్థాలు అవన్నీ పట్టుకుంటున్నాం. కానీ గంజాయి, చాక్లెట్లు ఇవన్నీ అరుదుగా పట్టుకున్నారు. కాబట్టి మా వాళ్ళు ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో గంజాయి కానీ, మత్తు పదార్థాల నుంచి స్టూడెంట్స్ కానీ ప్రజల్ని తగ్గించాలి, దాంట్లో నిర్మూలించాలనే ప్రక్రియలో భాగంగా పోలీస్ శాఖ వారికి, ఎక్సైజ్ శాఖ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మా డైరెక్టర్ గారైన రాహుల్ దేవ్ శర్మ గారు ప్రతిరోజు కాన్ఫరెన్సులలో ఈ గంజాయిని, అంటే ప్రజలను మత్తు పదార్థాలకు యువకులు చెడిపోతున్నారు, దానివల్ల వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి వాటి నుంచి బయటపడాలంటే మనం గంజాయి దొరకకూడదు ఎక్కడ, గంజాయి నుంచి అలాగే మత్తు పదార్థాలు కానీ డ్రగ్స్ కానీ ఉండకూడదు అనే ఉద్దేశంతో దాని మీద మా వాళ్ళు 40 రోజులుగా ఈ గంజాయి గురించి టౌన్లో చేస్తూ ఉంటే వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు రవీంద్రనగర్ నుండి శ్యామలానగర్ వెళ్ళే దారిలో ఒక వాహనం మీద వీళ్ళు ఇద్దరు తడబడుతూ కనిపిస్తే విచారిస్తే ఆ ప్యాకెట్లు వాళ్ళు ఎందుకు తడబడుతున్నారని వాళ్ళ దగ్గర సోదా చేసి విచారిస్తే అవి మేము కొకైన్ ప్యాకెట్లు అని చెప్పి వాటి ఖరీదు ఒక్కొక్కటి మేము 1 గ్రాము 3,000 రూపాయలకు అమ్ముతామని చెప్పడం జరిగింది. ఈ కేసులో 7 ప్యాకెట్లు దొరికినాయి. దాంట్లో 8.5 గ్రాముల కొకైన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 3 ముద్దాయిలు, నల్లచెరువుకు చెందిన వాళ్ళు 25వ లైను, 3 సెల్ ఫోన్స్ సీజ్ చేశారు. 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. షేక్ దాదా వలి, సన్ ఆఫ్ మస్తాన్ వలి, అలాగే వాళ్ళ బ్రదర్ ఇంకొక ఆయన షేక్ కాసిం పీరా, తండ్రి మస్తాన్ వలి. వీళ్ళిద్దరూ కూడా బ్రదర్సు. అసిస్టెంట్గాను సహకరించే వ్యక్తి షేక్ సమీర్ బాజీ, అక్బర్ బాషా కొడుకు. వీళ్ళు 3 కూడా ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ యొక్క యాక్టివిటీలో వీళ్ళు నిందితులుగా మనకు ఈ కేసులో పట్టుబడ్డారు. కాబట్టి ఈ కేసు కొద్దిగా ప్రతిష్టాత్మకమైంది. మీరు కూడా మంచి ప్రచారం ఇస్తే ఈ కేసు గురించి ఎవరైనా ఇలాంటి వాటికి బారిన పడకుండా యువత కానీ ప్రజలు కానీ ఉండాలని ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్కు ఇవ్వటం కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న ఏ సమాచారం ఎవరికి దొరికినా కూడా డిపార్ట్మెంట్కి, పోలీస్ కానీ, ప్రొహిబిషన్ ఎక్సైజ్ కానీ ఇస్తే దాన్ని చేస్తే గుంటూరు నగరం, ముఖ్యంగా గుంటూరు నగరం మెట్రోపాలిటన్ ఇప్పుడిప్పుడే మనకు క్యాపిటల్ దగ్గరలో ఉంది. ఈ ఏరియాలో ఎక్కడ కూడా ఇలాంటిది లేకుండా చేయడానికి కృతనిశ్చయంతో డిపార్ట్మెంట్ ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.